జిల్లా గద్వాల్ అన్నమ్మ ఇంటికాడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కలిసి సభ పెట్టుకుండ్రు. చూసిండ్రా అందరూ? ఎవరెవరు వచ్చిండ్రు, ఏం కథ, అంత మంచిగా నడిచిందా? ఎవరన్నా ఎటమటం చేసిండ్రా, ఏమేం మాట్లాడుకుండ్రు, ఏమన్నా ఉల్టా సీదా ఉన్నదా అనేది మేము ఇవాళ చూపిస్తాం కదా. సభ నిన్న పెట్టుండొచ్చు, కానీ ఇవాళ అస్సలు ముచ్చట్లని మేము రిలీజ్ చేస్తాం కదా. తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు సోనియా గాంధీ అమ్మకు ధన్యవాదాలు చెప్పేందుకు సభలు పెడుతున్నారు. గట్లనే నిన్న గద్వాలలో పెట్టిండ్రు. మస్తు చేసిండ్రు అనుకో రాదుండ్రి. గంటల కమానం నడిచిన సభను చూపించుడు అయ్యే పని కాదు కాబట్టి అందులో జర్రంత ముచ్చట చూపిస్తాం చూడుండ్రి. సోనియా గాంధీ గారికి ఘనంగా కృతజ్ఞతలు చెప్పాలని జానారెడ్డి సారు పలుగురాలు నవిలిండు చూడుండ్రి. ఇక రాళ్ళని పండ్లతోని పరం చేసినాక ఇగో ఎడమ చేతితో నోట్లే ఇరికినాయి, ఇరుతలు గుంజిండు. పరిశుద్ధుడివి సారు నువ్వు. ఇంకా నవ్వుతున్నాడు చూడు. అయ్యా జానాలు, ఇక చూడు, నువ్వు నోట్లే ఏలు పెట్టుకుంటుంటే మీ జిల్లా లీడర్లు నేను చూసి నవ్వుతున్నారు. వీళ్ళ కథ ఇట్లుంటే ఇక హనుమంతు దొరకొడుకు ఎట్లా అన్నాడు చూడు. ఓ హనుమంతు, ఓ మనిషి, అరే రామచంద్ర, సభకు వచ్చినవా నిద్రపోయేందుకు వచ్చినవా? ఓ సారు, ఓ అయ్యా, లేవు, లేచి నేను చెప్పింది చెప్పు. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. అమ్మో, ఇప్పుడు ఏం చెప్పినా లాభం లేనట్టుందిగా. అమ్మో, నువ్వు తక్కువ మనిషివి కాదు హనుమంత్ అన్నావు. అరే గిన మన పాలవాయి గోవర్ధన్ రెడ్డి తాత కాదు. ఆహా తాత, తెలంగాణ తెచ్చి కష్టపడ్డావని నిద్రపోతున్నావా? లేవా? ఓ రాజాలు, ఏంది నువ్వు తొంగి చూస్తున్నావు? చక్కగా కూసో. ఏమైంది చెవులా? నీళ్ళు పోయినా తానం చేస్తున్నప్పుడు? అరే రామచంద్ర, మళ్ళీ అదే చెయ్యి నోట్లో పెట్టినవా? జానారెడ్డి సారుకు పోటీ అయ్యింది నువ్వు. జరన్ని నీళ్ళు తాగు. అగో చూడు, సర్వే సత్యనారాయణ సార్ వస్తున్నాడు. నమస్తే కొడుకా, కలువ అందరినీ. ఏంది సభలో ఏదో తక్కువ అయినట్టు కనబడుతున్నది? ఇదే లోటు. ఇప్పుడు నిండు కుండ లెక్క అయింది సభ. మెల్లగెక్కు. ఏమయ్యా ఓ గండ్రా, ఏం పని లేదా? ఏమో పోటు వాళ్ళు దించుతున్నావు? ఓహో, జానారెడ్డి సార్ పెట్టిన పోజును దించుతున్నావా? చూడుండ్రా అలా ప్రేమలు ఎట్లున్నాయో. ఇక మన లీడర్లు బయట ఇట్లా చేస్తుంటే మనసులు ఏమనుకుంటున్నారో ఇందాం. మొదలుపెట్టు సర్వేలు, అందుకో మైకు. కానీ ఎవరు మాతో కలిసి వచ్చినా, ఎవరు కలిసి రాకున్నా, ప్రజలందరూ కూడా, ముఖ్యంగా తెలంగాణలో పుట్టిన బిడ్డలందరూ ప్రత్యేక తెలంగాణ కావాలని కోరుకున్నోళ్ళే. ఎన్నోసార్లు నేను చెప్తూ వచ్చిన. మంచిగా చెప్పినావు బిడ్డ, నువ్వు ఏం దాచుకోవు, ఉన్నది ఉన్నట్టు చెప్తావు. ఇది ఒక్కటి మంచిగా అనిపించే. ఇక హనుమంతు తక్కువడా, ఏం చేస్తాడు చూడు. గంతయ్య, నాకు ఒకటి యాద వచ్చింది. నేను మొన్న ఈనాట్లో చెప్పిన, అది ఒకటి చెప్తా. ఈ తెలంగాణలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఇదేం జనం అండి నాకు అర్థం కాదు. తమిళనాడు కల్లాల్ అని ఒక కమ్యూనిటీ ఉన్నారు. వాళ్ళు ఏం లేదు, దొంగతనాలే చేస్తారట. దోచుకోవడం, దాచుకోవడం, పోలీసు వాళ్ళు పట్టుకుంటే జైలుకి పోయి వస్తారు. ఇక వాడు జైలుకి వెళ్ళి బెయిల్ మీద వస్తే ఏం స్వాగతం, నీకు దండం పెడతా. స్వాగతాలు కాదు, కోళ్ళు ఇచ్చేటోడు కోళ్ళు ఇస్తాడట, మేకలు ఇచ్చేటోడు మేకలు ఇస్తాడట, గుడ్లు ఇచ్చేటోడు గుడ్లు ఇస్తాడట, వంకాయలు కట్టేటోడు ఇచ్చేటో వంకాయలు కట్ట. ఇదేం కల్చర్ రా బాబు? ఇక్కడ ఆ కల్చర్ ఇక్కడ వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి పడి జనమేంద్ర బాబోయ్. సూపర్ పో నీ కథ. ఇకపోతే ఈ పాలమూరు చెల్లెళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు, అన్నలు, ఈ ఫోటోలు తీసుకోళ్ళు, వీడియోలు తీసుకోళ్ళు, రేపు పొద్దుగాలు ఇక్కడ ఏం మాట్లాడిందంతా చక్కగా చెప్తే బాగానే ఉంటుంది, కానీ అప్పుడప్పుడు కొద్దిగా అటు ఇటు చూపెడతారు. మంచిగున్నది నీ తెలంగాణ భాష. ఇన్ని రోజులు మాట్లాడకుండా దాచిపెట్టి ఇయ్యాలనన్నా మాట్లాడుతున్నావు. మంచిది. నెక్స్ట్. అయితే దోస్తో చాయే कुछ भी करने दो, क्या भी हो दो, मुद्दई लाख बुरा चाहे तो क्या होता, वही होता है जो मंजूर खुदा होता है. वाह 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 वाह. దుమ్ము లేపినావు పో. ఫుల్ జోష్ నింపినరు ఒక్కొక్క సినిమా చూపించి.